బ్రేక్ ఇస్తావా లేకపోతే? లేదు సార్, నేను ఇప్పుడు బ్రేక్ ఇచ్చే మూడ్లో లేను, అందుకని నెక్స్ట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోదాం. ఎవరు? ఈ పరీక్షలో బుజ్జి పరీక్షలో ఇంకో బుజ్జాయి వస్తుంది. ఆఖరిగా పిల్లల్లోంచి ఆడపిల్లల్లో ఆఖరి ఆడపిల్ల ఇవాల్టి లాస్ట్ కంటెస్టెంట్ పల్లవి. అది మీలో మమతను నిద్రలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది, చినుకు పిచ్చి మొలక వేసింది. పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది. గుండె ఒక్కటున్న చాలు గొంతు తాని పాడగలదు. మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు. రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చి చూడు. వీడు మారిపోతాడు, మనిషి అవుతాడు. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది, తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో మమతను నిద్రలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది. ఎక్సలెంట్ గా పాడావు, అద్భుతంగా పాడావు. ఫస్ట్ ఏంటి మరి కొద్దిగా లేట్ చేసావు? వాళ్ళు ఏమైనా బిట్ ఇవ్వడం మర్చిపోయారా ఆర్కెస్ట్రా వాళ్ళు అంకుల్స్? ఓకే, లేట్ చేసావు కానీ చక్కగా పాడావు. చరణం కొంచెం నీకు కొద్దిగా లో అయింది కదా, హై పిచ్ లో అదరగొట్టేసావు. సార్ ఒకవేళ ఇవాళ స్కోర్ బోర్డుగా కనుక ఉంటే నాకు తెలిసి గాత్ర శుద్ధిలో అలా ఎక్కడో వచ్చేవి కదా మార్కులు. అసలు ఏం గొంతు, ఏం స్టార్ట్ చేసావు తెలుసా, అద్భుతం. పైగా ఎంత ఆనెస్ట్ గా చెప్తున్నావు. పిల్లల్లో నిజంగానే ఇది ఆహా నిజాం చేస్తాను, నేనే లేట్ చేశాను సార్ అని చెప్పి. ఓకేమా, కూర్చో హాయిగా. ముద్దుగా పాడావు పల్లవి, థ్యాంక్ యూ.